హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నాకు ఎక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ రావడానికి కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు మొదలవుతున్నా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే చాలామందిని భూమిని నమ్ముకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నా దృష్టిలో కూడా దేని మీద ఇంట్రెస్ట్ చేసినా ఒక రిస్క్ ఉంటుంది. షేర్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటివి తీసుకుంటే ఇప్పుడు ఈ వార్ వల్ల అసలు అనవసరమైన వార్, ఆ ట్రంప్ గాడు ఎందుకు తెచ్చాడో తెలియదు, కానీ వాడు ఏం సాధిస్తున్నాడో దానికి కూడా తెలియదు, కానీ ఆ వార్ వల్ల దాదాపు ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. థ్యాంక్స్ టు నరేంద్ర మోదీ గారు ఇండియాలో ఆ పెట్రోల్ భారం పెరగలేదు, కానీ ఆ వంట గ్యాస్ ఇబ్బందులు అయితే ఫేస్ చేశాం. ఎప్పుడైతే మాకు 2 రోజులకు 3 రోజులకు గ్యాస్ వచ్చేది, అలాంటిది మొన్న 15-16 రోజులకు వచ్చింది. సో అందరం ఎంతో రకంగా సఫర్ అయ్యాం. అదంతా పక్కన పెడితే అసలు ఈ వార్ ఎందుకు ప్రారంభించాడు, ఎందుకు ముగిస్తున్నాడు అనేది అంతు చిక్కని వ్యవహారం. దాని ఎఫెక్ట్ ఎక్కడ కొట్టిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లను దెబ్బ కొట్టింది. నాకు యుఎస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, యూకేలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇండియాలో ఉన్నవాళ్ళు కావచ్చు, జాతీయ స్థాయిలో చాలా ప్లేస్లో ఉన్నవారు కావచ్చు. నాకు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది స్టాక్ మార్కెట్ -40%, -35%, ఏం చేయలేం బ్రదర్ అని అంటున్నారు. సో ఆ రకంగా స్టాక్ మార్కెట్ సేఫ్టీ కాదు, మ్యూచువల్ ఫండ్స్ సేఫ్టీ కాదు, ఈవెన్ రియల్ ఎస్టేట్లో దుబాయ్ సేఫ్టీ అనుకోని దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. రైట్. తర్వాత గోల్డ్ ఇంట్లో పెట్టుకుంటే టెన్షను, బ్యాంక్లో పెడితే టెన్షను, ఏం చేసినా టెన్షన్. రేట్ల పరంగా కూడా ఒడిదుడుకులు ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం. వెండి చూడండి, ఒక్కసారి 4,25,000 దాకా పోయింది కేజీ. ఆ తర్వాత మళ్ళీ డామరబడి ఇప్పుడు 2,50,000 దగ్గర అటు ఇటుగా ఊగిసలాడుతుంది. సో అట్లా భూమి ఒక్కటే మీకు మైనస్, కానీ ధర ఉన్నది భూమి ఒక్కటే. అఫ్కోర్స్ దాంట్లో కూడా మళ్ళీ మనకు నచ్చిన చోట ఎక్కడో కొన్నాం, ఇంటీరియర్ ప్లేస్లో కొన్నాం, అది పెరగలేదు అని అంటే ఎవరేం చేయలేరు. మనం కొనేప్పుడు 3 అంశాలు: స్ట్రాటజికల్ లొకేషను, తర్వాత అఫోర్డబుల్ ప్రైసు, మనం ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నా చెక్ చేసుకోవడం, తర్వాత లీగల్ పరంగా ఇబ్బందులు లేనివి. ఈ 3 అంశాలు చూసుకొని మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు నష్టపోవడం అంటూ ఉండదు, నాది గ్యారెంటీ. రైట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఏరియాస్ భూమిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి టెంపుల్ రెనోవేషన్ టైంలో ఆ రూటు విపరీతంగా బిజినెస్ జరిగింది. ఓకే. తర్వాత బెంగళూరు హైవే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన ఆ టైంలో విభత్సంగా జరిగింది. అదే రకంగా ముంబై హైవే వైపు కూడా మనకు 2013లో నిమ్స్ అనౌన్స్ చేసినప్పుడు అటువైపు కొన్ని రోజులు కనిపించింది. ఈవెన్ నవ్వు కూడా వాళ్ళు ఆ నిమ్స్ అని చెప్పే చేస్తుంటారు. కానీ 2013లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసిన 12,650 ఎకరాలలో ఉన్న నిమ్స్కి సంబంధించి ఇప్పటికీ ఒక కాంక్రీట్ స్టెప్ లేకపోవడం కొంతమందిని అక్కడ ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క ప్రాజెక్టు దోహదపడుతున్నప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వస్తున్న ఏరియాస్ని చూస్ చేసుకోమని నేను చెప్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ అంటే ఒకటి రాకపోయినా వస్తాయి, ఇంకోటి వస్తాయి. ఓవరాల్గా 2 లక్షల కోట్లకు సంబంధించిన అగ్రిమెంట్ జరిగినాయి. అక్కడ 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన అగ్రిమెంట్లు జరిగాయి. సరే, అందరూ 99% వస్తాయి. ఎందుకంటే ఆ సంస్థలు ఒప్పందం నుంచి వెనక్కి జరిగితే ఆ సంస్థలు ప్రభుత్వాలు నమ్మవు, ఆ ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గితే ఆ సంస్థలు పెట్టుబడి పెట్టే సంస్థలు ఆ ప్రభుత్వాలు నమ్మవు. కాబట్టి ఇది విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది, వైస్ వర్సా ఉంటుంది. కాబట్టి ఎవరు వెనక్కిపోరు. సరే, దురదృష్టవశాత్తు ఏదో జరిగింది, అనివార్యమైన పరిస్థితులు వచ్చాయి. 2 లక్షల కోట్ల అన్న దగ్గర కొంత తగ్గి కొంతమంది ఒక 10%, 15% వెనక్కిపోయారు అనుకోండి, మిగతా అన్నా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరి గుట్ట తీసుకోండి, ఓన్లీ టెంపుల్ ఓరియంటెడ్గా జరిగిన బిజినెస్ అది. నిజానికి కేసీఆర్ అక్కడ రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడానికి టెంపుల్ రెనోవేషన్తో పాటు బస్వాపూర్ రిజర్వాయర్ కావచ్చు, సైదాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఇంకొక బస్ టెర్మినల్ కావచ్చు, తర్వాత మనం వరంగల్ రోడ్ నుంచి టర్న్ కాగానే అక్కడ శిల్పారామం కావచ్చు, ఇవన్నీ కొన్ని అనౌన్స్ చేశారు. తర్వాత ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేశారు. ఇవన్నీ వస్తే ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది అని అనుకున్నాం అందరం. కానీ ఏమైంది? టెంపుల్ రెనోవేషన్ జస్ట్ ఒక ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా చేసి పారేశారు. అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను పిలిచి చేస్తానన్న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింపుల్గా ఒక డొమెస్టిక్ ఫంక్షన్ లాగా చేసి పారేశారు. అదొకటి దెబ్బ కొట్టింది. తర్వాత ఎంఎంటీఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయలేదు, ఎంఎంటీఎస్ రాలేదు. తర్వాత ఒక శిల్పారామం ఓపెన్ అయింది. బస్వాపూర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ రిజర్వాయర్కు 10.5 టీఎంసీలు నీటిని ఎత్తిపోస్తామన్నారు. అక్కడ రెడీగా ఉన్న రిజర్వాయర్ రెడీగా ఉంది, బట్ నీళ్ళు ఎత్తిపోయట్లేదు. మొన్న లాస్ట్ ఇయర్ వర్షాలు బీభత్సంగా పడడం వల్ల కొంత వాటర్ వచ్చినాయి ఆ రిజర్వాయర్లకి, నేను వెళ్ళాను, చూశాను నేను. తర్వాత సైదాపూర్ దగ్గర ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు, అది రాలేదు. బస్వాపూర్ రిజర్వాయర్ కింద టూరిజం సెంటర్స్ అన్నారు, అవి రాలేదు.
ఇవన్నీ వచ్చుంటే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుపడేవాడు. రాకపోవడం వల్ల దెబ్బతిన్నారు. అదే రకంగా బెంగళూరు తర్వాత కొన్ని నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. అటువైపు షాద్నగర్ దగ్గర తర్వాత కొద్ది ఇబ్బంది ఉంది. జహీరాబాద్ దగ్గర నిమ్స్ విషయంలో అదే జరిగింది. కాబట్టి కొద్దిగా స్ట్రాటజికల్గా ఆలోచించడం అనేది అనివార్యం. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పర్టికులర్గా జహీరాబాద్కి సంబంధించి ఇది ఒక మంచి డెవలప్మెంట్, మంచిది కాదు, ద బెస్ట్ డెవలప్మెంట్ జరిగింది. సో జహీరాబాద్ వైపు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సదాశివపేట తర్వాత ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అవుతుంది. వినండి. వినే ముందు, నేను చెప్పే ముందు ఒక్కసారి ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం వీలైనంత వరకు ఒక 500 గజాలు 1000 గజాలు తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. అంత కుదరదు ఉన్నప్పుడు కనీసం ఒక 200-250 గజాలన్నా తీసి పెట్టుకోండి. మీ నెక్స్ట్ జనరేషన్ మాకు ఒక అద్భుతమైన మహానగరంలో కాలుష్యం లేని నెట్ జీరో సిటీలో ఒక ల్యాండ్, ఒక ప్లాట్ కొనిచ్చారు అని మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఘనంగా గర్వంగా చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. చాలామంది మీ మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా అలాంటి ప్లేసుల్లో కొనందుకు ఇప్పటికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం. అలాంటి పరిస్థితి ఆ తర్వాత రోజుల్లో రాకుండా ఉండడానికి ఒక 5-10 ఏళ్ల తర్వాత మీరు గర్వంగా మాకు పలానా ఫ్యూచర్ సిటీలో ప్లాట్ ఉందని చెప్పుకోవడానికి ఇప్పుడు అవైలబుల్ ఉన్న వెంచర్లలో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా యూ విల్ బీ వెరీ హ్యాపీ. రైట్? కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. తర్వాతగా జహీరాబాద్ ఏరియాకి సంబంధించి మనందరికీ తెలుసు, క్లుప్తంగా చెప్తాను. జహీరాబాద్ సరౌండింగ్లో ఉన్న 2 మండలాలలో 12,650 ఎకరాలలో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెడతామని 2013లో యూపీఏ ప్రభుత్వం, ఆనాడు యూపీఏ ప్రభుత్వం, ఇంకా మోదీ ప్రభుత్వం రాలేదు, యూపీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, కేసీఆర్ గారు వచ్చారు, భూసేకరణ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. కాబట్టి అక్కడ నిమ్స్ రాలేదు. నిమ్స్ బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు, కొన్నవాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం సేకరించిన భూమిలో 14,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు 3 ఇంటర్నేషనల్ సంస్థలు ముందుకొచ్చాయి. అది ద గ్రేట్ గుడ్ న్యూస్. ఇండస్ట్రియల్ సిటీ బిగిన్స్ ఆపరేషన్స్ అట్ జహీరాబాద్ ఆఫ్టర్ 13 years. At least 3 global firms, Hyundai, Triton Electric and WEM Technologies, have promised an investment of more than 14,000 crores so far. The development of the Smart Integrated Industrial City SIIC in the National Investment and Manufacturing Zone NIMS at Jahirabad in Sangareddy districts has finally commenced. 13 years after the project was first announced by the center in 2013, at least 3 global firms, Hyundai, Triton Electric and WEM Technologies, have promised an investment of more than 14,000 so far. The works have been expedited following the signing MOUs with the major companies that are set to establish operations in the NIMS. Hyundai Motor Company has announced plans to set up a massive global innovation research and development center over 675 acres, 675 ఎకరాలలో హ్యుండై కంపెనీ, కార్ల కంపెనీ, హ్యుండై మోటార్ కంపెనీ గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. విత్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 675 ఎకరాలలో 8,528 కోట్ల రూపాయలు పెట్టబోతోంది. ఇది హ్యుండై. 8,528 కోట్లు 675 ఎకరాలను తీసుకొని దాంట్లో గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. దాని తర్వాత ట్రిటాన్ ఎలక్ట్రిక్ will invest over 3,500 crore to manufacture lithium ion batteries and EV components. ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్, తర్వాత ఈవీ కంపోనెంట్స్ ఏర్పాటు చేయడానికి 3,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతోంది నిమ్స్లో. తర్వాత మూడోది వచ్చేసి వెమ్ టెక్నాలజీస్ విల్ ఇన్వెస్ట్ మోర్ దెన్ 2,200 crore to establish a unit for precision engineering components catering to the automotive and aerospace sectors. ఇది ముఖ్యంగా ఏమేమి డెవలప్ చేస్తారంటే హైదరాబాద్ ఐటీ పార్క్, సిలికాన్ వ్యాలీ టెక్ పార్క్, స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ సిటీ SIIC at జహీరాబాద్ ఆగ్రో ప్రాసెసింగ్ జోన్, ఇవి దాంట్లో ఒక ఏర్పాటు కాబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి దాదాపు మొత్తం నిమ్స్లో యాక్చువల్గా 12,650 ఎకరాలలో నిమ్స్ పూర్తి స్థాయిలో వస్తే 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అనేది ఒక అంచనా. బట్ అట్లీస్ట్ ఇప్పుడు దానికి సంబంధించి స్టెప్స్ ముందుకు పడ్డాయి. 3 ప్రధానమైన కంపెనీలు, ట్రిటాన్ అండ్ వెమ్ టెక్నాలజీస్ అండ్
ట్రిటాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ హుండై మోటార్ కంపెనీ కూడా 3 కలిపి 14,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అతి త్వరలో దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ కాబోతున్నాయనేది ఈ వార్త సారాంశం. ఓవరాల్గా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పాలి. అటువైపు బిజినెస్ చేసే వాళ్లకు, అటువైపు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎంత అద్భుతమైన జరగని ఫ్యూచర్ సిటీలో మేము మా వైపే పెట్టుకుంటాం అనే ఒక అభిప్రాయంలో ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మా వైపు, ఇప్పుడు నేను కామారెడ్డి వైపు నుంచి వచ్చాను. కామారెడ్డి దగ్గర దోమకొండ విలేజ్. మా వైపు నుంచి ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా, అరే మనకి ఇటువైపు చెప్పరాదు, అటెందుకు సిటీకి అటువైపు ఎందుకు, ఇటువైపు ప్రభాయ్ అంటారు మా వాళ్ళు. చాలామంది, నేను నా ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇటువైపు కావాలంటారు. అంటే మేడ్చలు, తూప్రాను, చేగుంట అటువైపు అడుగుతారు. కొంతమంది పర్టికులర్గా నాకు బెంగళూరు వైపే కావాలంటారు. కొంతమంది పర్టికులర్గా ముంబై హైవేనే కావాలంటారు. మరి కొంతమంది విజయవాడ హైవేనే కావాలంటారు. థ్యాంక్స్. ఈ మధ్య మాత్రం యాదగిరిగుట్ట వైపు ఎవరు అడగట్లేదు. ఈవెన్ యాదగిరిగుట్ట వైపు రీసేల్ ప్లాట్లు కూడా చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సరే, అది పక్కన పెడదాం. సో ఓవరాల్గా బిజినెస్ ఒక్కొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీ ప్రకారం జరుగుతుంటుంది. చాలా ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను, ముగిస్తాను, మరి ల్యాగ్ చేయను. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, ఎందుకంటే చాలామంది రోడ్డు కనెక్టివిటీ ఉంటే చాలు అని అనుకుంటుంటారు. నేనేం చెప్తానంటే, రోడ్డు కనెక్టివిటీ ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకు ల్యాండ్ అప్రిషియేషన్ విషయంలో, ప్రైస్ అప్రిషియేషన్ విషయంలో. కానీ అక్కడ నియర్ బై ఎంప్లాయ్మెంట్ పెద్ద స్థాయిలో వచ్చే కంపెనీలు ఉండడం అనేది అత్యంత కీలకం. ప్రత్యక్షంగా ఒక ఉద్యోగి నియమితులైతే అతని ద్వారా పరోక్షంగా మరో 2 ఉపాధి దొరుకుతుంది. అట్లా అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది, మొమెంటం అందుకుంటుంది, రకరకాల చిన్న చితక వ్యాపారాలు మొదలవుతాయి, హాస్టల్స్, తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్స్ లాంటివి వస్తాయి. ఇట్లా మల్టిపుల్ యాంగిల్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అట్లా జనరేట్ అయినప్పుడు మనకు అక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. ఇది సింపుల్ లాజిక్. రోడ్ కనెక్టివిటీ ఒక 20% రోల్ ప్లే చేస్తుంది, కాదనడు. కానీ మిగతా 80% ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వచ్చే ప్రాజెక్టులు నియర్ బై ఉంటే ఖచ్చితంగా లాభపడతారు. అలాంటిదే అతి త్వరలో మాల్ దగ్గర ఫ్యూచర్ సిటీకి అండ్ రీజనల్ రింగ్ రోడ్కు ఎగ్జాక్ట్ మిడిల్లో ఒక అద్భుతమైన డిటిసిపి వెంచర్ను మేము మే 1st వీక్లో లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో లాంచింగ్ ఆఫర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ ప్రైస్ కంటే లాంచింగ్ ఆఫర్లో మీకు ఒక 10-15% బెనిఫిట్ అవుతారు. తర్వాత ఏ కంపెనీ అయినా 6 నెలల తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాయి. అది ఇది చూసుకుంటే మీరు 1 yearలో ఖచ్చితంగా 30-35% బెనిఫిట్ పొందుతారు లాంచింగ్ ఆఫర్ వాడుకుంటే. సో మే 3rd రోజు మా మాల్ దగ్గర వెంచర్ లాంచ్ కాబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేస్తే మంచి కార్నర్ ప్లాట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దట్టు బెస్ట్ ప్రైస్ కూడా అవకాశం ఉంటుంది. కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.